ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్తే అండి. మనం చూస్తున్నాం బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. తన కొడుకు తన తండ్రికి సినిమా చూపించాలి అన్న ఉద్దేశంతో మాల్కి తీసుకువెళ్ళినప్పుడు తన తండ్రి ఒక రైతు కాస్ట్యూమ్ మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందని, ఆ కాస్ట్యూమ్ బాగాలేదని మాల్లోకి ఎంట్రీ వాళ్ళైతే చేయనివ్వలేదు. అసలు ఈ ఇన్సిడెంట్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఘటన అండి. ఎందుకంటే మనం చాలా విలువల గురించి అది మాట్లాడుతూ ఉంటాం. ఒకరిని గౌరవించాలి, ప్రేమించాలి, లేదా రైతుని అన్నదాతని. ఇది మాటల వరకే పరిమితము. కొంతమంది మైండ్స్లో ఆ గౌరవ భావాలు ఉండవు. మాటలకు మాత్రమే, మనసు లోతుల్లో నుంచి ఆ గౌరవం, పక్క వాళ్ళని గౌరవించాలి అనేటువంటి సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో మన దేశానికి సంబంధించినటువంటి, అది పాటించరు అనేటువంటి దానికి ఒక తార్కాణం అన్నమాట అండి. ఈ సమాజం ఈ రోజున వేషధారణ బట్టి, వాళ్ళు ఉండేటువంటి తీరుని బట్టి, వాళ్ళు ఉండేటువంటి ఐఫైగా ఉండేటువంటి విధానాన్ని బట్టే దాంట్లోకే వెళ్తారు తప్ప మనిషి పరంగా చూడరు అనేటువంటి దానికి ఇది ఒక తార్కాణం అండి. ఇది కనువిప్పు కలగవలసినటువంటి ఘటన అండి. అత్యంత దారుణం. నేను కూడా ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ ఘటన చూసిన వెంటనే నాకు కూడా చాలా బాధ అనిపించింది అండి. చాలా చాలా బాధ అనిపించింది. ఈ రోజున అనేక వేల మంది, లక్షల మంది పిల్లలు ఈ రైతులు కూలి పని చేసుకున్న రైతు కూలీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, వేరే పనులు చేసుకుని గ్రామాల్లో కష్టపడి రాత్రి అనక రే అనక ఎంతో కష్టపడి ఆ వచ్చిన 100 రూపాయలు 200లోనే చాలా పొదుపుగా వాడుకుని ఒకరోజు తిని ఒకరోజు తినక మా పిల్లలు పైకి వెళ్తే చాలు, వాళ్ళని చూసి మాకు ఆనందం ఉంటే చాలు, వాళ్ళ యొక్క ఉన్నతిని చూస్తూ మేము చనిపోతే చాలు అనేటువంటి వాళ్ళు ఉంటారండి. ఏమి ఆశించకుండా. అలాంటి వాళ్ళ ముందు ఎన్ని కోట్ల వ్యక్తి అయినా సరే విలువలు లేకపోతే చాలా చిన్న వాళ్ళే లెక్కండి. అంటే డబ్బులు లేకపోవచ్చు, కానీ ఆ విలువల విషయంలో కానివ్వండి, ఆ ప్రేమ విషయంలో కానివ్వండి, వాళ్ళు ఇంకా హిమాలయ పర్వతం అంత ఎత్తులో ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది గ్రామాల్లో ఉంటారండి. సో ఇప్పుడు ఈ ఘటనలో చూసినప్పుడు వివరాల్లోకి వెళ్తే చక్కగా ఆ విధంగానే ఫకీరప్ప అనేటువంటి రైతు, ఆయన కన్నడ రైతు, కర్ణాటక సంబంధించినటువంటి రైతు, చక్కగా ఆ పిల్లవాడిని మంచిగా తీసుకొచ్చాడు. ఆయన జాబ్ చేసుకుంటున్నాడు, నాగరాజ్ అని వాళ్ళ అబ్బాయి జాబ్ చేసుకుంటున్న సందర్భంలో అతను కూడా అంతే గౌరవంగా, ప్రేమగా అమ్మని నాన్నని ఊరి నుంచి తీసుకొచ్చి, హవేరీ నుంచి తీసుకొచ్చి బెంగళూరుకి ఆయన ఇంట్లో పెట్టుకున్న తర్వాత చక్కగా అమ్మతో నాన్నతో సినిమాకి తీసుకెళ్దాము, మాల్ చూపిద్దాము అనే ఉద్దేశంతో ఎంతో ఆనందంగా 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒక హృదయం అలా పగిలిపోయేటువంటి ఘటన జరగటం అనేటువంటిది చాలా చాలా దారుణం అండి. అతన్ని గేట్ దాకా తీసుకొచ్చిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీకు ప్రవేశం లేదు. ఎందుకు ప్రవేశం లేదురా బాబు, మా దగ్గర ఇదిగో టికెట్ ఉంది, 6 గంటలకు షో ఉంది, మాకెందుకు ప్రవేశం లేదు అంటే, లేదు ఈయనకు ఉన్నటువంటి వేషధారణతో ఇక్కడ అలౌ చెయ్యము. సో వీళ్ళ బట్టలు లేకుండా కూడా అలౌ చేస్తారు కానీ కొంతమందిని, సో రైతును మాత్రం అలౌ చేయరు అన్నమాట అండి. ఇది సంస్కృతి, ఇది సాంప్రదాయం. చాలా దారుణం. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాము అంటే మన 5 వేలు మన నోట్లోకి వెళ్తున్నాయి. ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాము అంటే దాని వెనకాల వాళ్ళ కృషి, వాళ్ళు చేసే కష్టం ఎంత ఉందో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఒక్క విషయం సిరి గారు చాలా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకు కూడా కొంతమంది, మనం ఎప్పుడు కూడా అన్నదాత అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమంది ఒక భావంతో ఉంటారు, ఏమిటి అన్నదాత, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం అంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, అది ఎంత కష్టం, ఏ రోజుకి ఆ రోజు గ్యారంటీ లేనటువంటి జీవితం అండి. నేను ఇప్పుడు కూడా చూస్తాను, గ్రామాల్లో నా పంట బాగా పండింది అని ఎంతో ఆనందంగా పడుకున్నటువంటి రైతులు నెక్స్ట్ డే వర్షం వచ్చి లేదా తుఫాన్ వచ్చి ఆ పంట పడిపోతే ఒక్కటేసారి ఎకరానికి 50 బస్తాలు అవుతుంది, లేదా ఏడాది 60 బస్తాలు అవుతుంది అనుకున్నటువంటి సందర్భంలో దాన్ని అసలు
తీసుకోకుండా నెక్స్ట్ డే ఆ కళ చెదిరిపోతే ఎంత దారుణం ఉంటుందండి. అయినప్పటికీ పాపం ఆ రైతులు ఈసారి నష్టం వచ్చినా రేపు లాభం వస్తుందిలే అని ఆ భారంతో మరలా 6 నెలల పాటు గడుపుతూ ఉంటారండి. నేను చాలామందిని మా ఊర్లో చూస్తూ ఉంటాను, చుట్టుపక్కల చూస్తూ ఉంటాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరింత గ్యారంటీ లేకుండా పోయిందండి. నా చిన్నతనంలో సెప్టెంబర్ తర్వాత వర్షాలు వచ్చేవి కాదు పెద్దగా. ఇప్పుడు ఏమిటో మా ఏరియాలో ఎప్పుడైతే పంట వస్తుందో ఆ టైంలోనే వర్షం వస్తుంది. ఈవెన్ ఎంత దారుణం అంటే ఏప్రిల్ నెలలో జనరల్గా అసలు అప్పుడు వర్షాలే ఉండవు. ఏప్రిల్ నెలలో కూడా పంట కోసేటువంటి టైంలో వర్షం వచ్చి ఈ రోజున వాళ్ళ పంట నిన్నటి వరకు కనిపించినటువంటిది ఈ రోజు కనిపించకుండా పోతుందండి. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు ఆ ప్రయాణం సాగిస్తున్నారు. మనం వెళ్ళి అక్కడ కష్టపడి ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకుంటే తెలుస్తుంది ఆ నొప్పి ఏమిటో. సో కాబట్టి అన్నదాత అనేటువంటి ఆ పేరు అది నిజంగా వాళ్ళకి సార్థకం అవుతుందండి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియకుండానే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 2-3 సార్లు రిపీట్ అయిన నష్టాలు వచ్చిన పాపం దాన్ని అలా లాగుతూ వెళ్తూ ఉంటారనమాట అండి. సో ఓకే, అది జనరల్. అయితే ఇక ఈ విషయంలోకి వచ్చినప్పటికీ ఈ విధంగా ఆపేశారండి. ఎప్పుడైతే ఆపేశారో పాపం అతను చాలా శాంతంగా వాళ్ళ అబ్బాయి చాలా రిక్వెస్ట్ చేశాడు. అది కాదు, వాళ్ళ యొక్క వేషధారణ అట్లా ఉంటుంది, మా నాన్న రైతు, మీరు ఎట్లా ఆపుతారు అంటే లేదండి మాకు రూల్స్ ఇట్లాగా ఉన్నాయి, వాళ్ళని అలౌ చేయకూడదు అని అంత మూర్ఖంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఏమంటే అతను పైనుంచి ఇన్స్ట్రక్షన్ లేకుండా ఆపుతాడంటారా చెప్పండి? లేదు. ఒక సెక్యూరిటీ ఎందుకు ఆపుతాడు? అస్సలు కాదు. సో ఎంతో ఇన్స్ట్రక్షన్ ఉంటేనే కదా. అవును. పోనీ వాడు కాంటాక్ట్ చేసి ఇంకో ఇట్లా ఉంది అనేటువంటిది వెంటనే చెప్పి సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అంటే ఇప్పుడు ఏం జరిగింది అనేది పక్కన పెడితే అసలు ఖచ్చితంగా ఇప్పుడు ఆ జీటీ మాల్ అనేటువంటిది అండి మాగాడి రోడ్లో ఉంటుంది బెంగళూరులో. ఆ జీటీ మాల్ అనేటువంటిది, వరల్డ్ మాల్ అనేటువంటిది ఇప్పుడు మూసారు, ఒక 3 రోజులు మూసారు. ఆయన గౌరవార్థం ఆయన్నే ఆ మేనేజర్ వెళ్ళి ఆయనకి సమయం ఉన్నప్పుడు, పకీరప్ప గారికి సమయం ఉన్నప్పుడు వెళ్ళి కలిసి క్షమాపణ చెప్తాం అంటున్నారు. అది వేరే విషయం. కానీ వాళ్ళ నుంచి స్పష్టమైనటువంటి ఇన్స్ట్రక్షన్ లేకుండా వీళ్ళు ఎందుకు ఆపుతారు అంటే వాళ్ళ యొక్క రూల్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకున్నారు? ఖచ్చితంగా దారుణమైనటువంటి విషయమే కదా. ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటిది. ఇలా జరిగినటువంటి సందర్భంలో ఆ అబ్బాయి అంత రిక్వెస్ట్ చేసినా పంపకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియో తీసి, అతను కూడా పాపం చాలా శాంతపరుడు అనుకుంటా నాగరాజ్. సో ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ అలా కాదండి తీసుకొచ్చాను, మా నాన్నగారిని తీసుకొచ్చాను శాంతంగా చెప్తే వినకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీశారు. ఆ తర్వాత మరలా అతను మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవటం, అదే సందర్భంలో కర్ణాటక శాసనసభ సమావేశాలు జరగటం, ఇది ఒక దుమారం కింద అక్కడ రావటం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, బీబీఎంపీ ఆఫీసర్స్ వెళ్ళి దాన్ని సీజ్ చేశారనమాట అండి. ఆ సందర్భంలో తర్వాత మరలా నోటీస్ ఇచ్చారు, 7 days ఏదో అన్నారు, మూసేయండి 7 days అని. తర్వాత 3 రోజులకి ఏదో కుదించినట్టున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత చర్యలు అనేటువంటిది ఒక పక్కకు పెడితే అసలు నేను మొదటి నుంచి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నట్టు మొదటి నుంచి కూడా ఆ మైండ్ సెట్ ఏదైతే ఉందో, సో ఆ మైండ్ సెట్ మారాలి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అండి నేనేం చెప్తానంటే పిల్లలకంటే ఈ సందర్భంలో మనం పిల్లలకి ఏం చెప్పొచ్చు అంటే, పేరెంట్స్ ఖచ్చితంగా రైతు విషయంలో కానివ్వండి, మనకు వచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, మన ఇంటికి వస్తుంది, మన అపార్ట్మెంట్కి వస్తుంది, మన సిటీకి వస్తున్నటువంటి సౌకర్యాల కింద ఎంత కష్టపడి వస్తుంది, రైట్? సో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఈ యొక్క పొలాలు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి మనుషులను కానివ్వండి, ఒకసారి చూపించి వాళ్ళతో కూర్చోబెట్టి కనీసం అట్లీస్ట్ సంవత్సరంలో ఒక రోజు వాళ్ళతో కూర్చోబెట్టి ఆ పొలంలో భోజనం చేయించాలండి పిల్లల చేత. అక్కడ వాళ్ళు ఏ విధంగా కష్టపడి చూడండి, అంటే అట్లా తినేటప్పుడు కూడా అక్కడ చేయి కడుక్కుని అక్కడే తింటారు, అక్కడ చుట్టూ మట్టిలోనే తింటారు. ఎందుకు అంత కష్టపడతారు? సో ఇది పిల్లలకు కూడా నేర్పించాలండి. అప్పుడే ఈ కనెక్ట్ వస్తుందండి ఆ సమాజానికి. మనం ఉన్నటువంటి దానికి ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాము అంటే సో దానికి మూలాలు ఎక్కడున్నాయి అనేటువంటి దాన్ని మనం చూపించగలగాలి. సో అప్పుడే ఆ మార్పు వస్తుంది పిల్లల్లో అనేటువంటిది. సో ఈ ఘటన ద్వారా అయినా సో అట్లీస్ట్ కొంతమంది పేరెంట్స్ అయినా అటువంటి ఆలోచనతో ఉండాలి అనేటువంటిది. అంటే ఇది మైండ్ సెట్లో లేకపోతే ఇలాంటి ఘటన జరగదు అనేది నేను చెప్పేటువంటిదండి. ట్రూ సార్. అండ్ మనం ఎంత కంఫర్ట్గా జీవిస్తున్నప్పటికీ, అంటే అంత కంఫర్టబుల్ లైఫ్ మనకి ఇస్తున్న మన పేరెంట్స్ కావచ్చు, అండ్ దాని వెనకాల కష్టపడే చాలామంది, ఇప్పుడు వెజిటబుల్సే కావచ్చు, లేదంటే
మనం మాట్లాడుకున్న అన్నదాతలే కావచ్చు, ఇలా రకరకాలు ఉంటారు మన 5,000 నోట్లకు వెళ్ళడానికి. సో వాళ్ళందరి కష్టాన్ని కూడా మనం గుర్తిస్తేనే చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు చెప్పినట్టుగా ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా దీన్ని మీద చర్యలైతే అంటే ఎక్కడా కూడా ఒక రైతుకు కావచ్చు చిన్న చూపు, లేదంటే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళని కావచ్చు, ఇలాంటి కేటగిరీ అంటూ మనం చూడకుండా అందరూ సమానంగా అని మనం ఎప్పుడైతే భావిస్తామో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.